అంటే మీరేమో మంత్రే చేశారని క్లారిటీ ఇచ్చారు. అంటే హెరాస్మెంట్ అనేది అతని దగ్గర నుంచే వచ్చిందని చాలాసార్లు చెప్పడం జరిగింది. 2022లో జరిగిన ఇష్యూ అది. డిసెంబర్లో ఇంటర్నేషనల్లీ ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు నాకు మెడల్ వచ్చింది, టర్కీలో మెడల్ వచ్చింది అని చెప్తే నాకు స్పోర్ట్స్ మినిస్టర్స్ వాళ్ళ ఆఫీస్ నుంచి వచ్చిన ఇబ్బందులు అండ్ అదే థింగ్ వాళ్ళకి నేను చెప్పినప్పుడు నాకు ఉల్టా నాకు ధమ్కి ఇచ్చిండ్రు, నన్ను థ్రెటన్ చేసిండ్రు. దీంట్లో బాబాయ్ అంటే మీ బాబాయ్ క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు. అది నేను కూడా చూసి షాక్ అయినా. ఇమ్మీడియట్గా మళ్ళీ వాళ్ళ బంధువులే ఎవరు బాబాయ్ ఎవరు ఉంటారు నా దగ్గర తీసుకొచ్చిన ఆయన ఇమ్మీడియట్గా ఇంకో వీడియో పెట్టి, లేదు సార్ మీరు కాదు, మీ దగ్గర ఎవరు కంప్యూటర్ ఆపరేటర్ ఏదో మాట్లాడితే మీ దృష్టికి తీసుకొస్తే ఇమ్మీడియట్గా అవన్నీ రిమూవ్ చేసిండ్రు జాబ్లోకి. అదే రోజు మా ఓన్ బాబాయ్ని నేను కాక అంట. జనరల్లీ మనుషుల్ని అన్న అని బాబాయ్ అని ఇంకేదో అని దూరం పెడతాం కదా, బేసిక్ కాంటాక్ట్. అలాగా ఆయన రైట్ హ్యాండ్, ఆయన నా చుట్టం కాదు. జనాలను దోచుకొని రాలే నేను. వాళ్ళు నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాల్సిన వాళ్ళు, చూసుకోకుండా నన్ను ఈరోజు ట్రోల్ చేస్తుండ్రు. అండ్ కార్యకర్తలకి ఇవ్వలేమంటే అదేనా బేసిక్ విచక్షణ ఉండదా? ఆ ఎక్స్ మినిస్టర్ని నన్ను కూర్చోబెట్టి రిసాల్వ్ చేస్తా అంటే నువ్వు చెప్పింది, మీ సైడ్ మిస్టేక్ లేదు కదా, కూర్చోవచ్చు కదా. అంటే మీరు కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా, అందుకనే బీఆర్ఎస్ పార్టీకి అగెనిస్ట్గా మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. నాది జుక్కల్ నియోజకవర్గం. మా ఎమ్మెల్యే అసెంబ్లీలో నా గురించి మాట్లాడింది. నా ఏరియా నుంచి కూడా గ్రౌండ్ లేదు, కోచ్ లేడా, ఆడ నుంచి ఒక ఛాంపియన్ నా ప్రతిభకు కూడా సపోర్ట్ చేయని అన్నాడు అసెంబ్లీలో. అన్న తర్వాత సీఎం ఏం చేయలేదు. నేను ఇంటర్నేషనల్ అథ్లెట్, ఆయన మినిస్టర్, అట్లాగా మెన్షన్ చేసి నేను ఫేస్ చేసిన థింగ్స్ చెప్తున్నా. మీరు దాన్ని తీసుకొచ్చి రచ్చ పెంట చేస్తే నాకు సంబంధం లేదు. స్పోర్ట్స్లో కూడా చాలా వరకు ఫండ్స్ ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా మీ వరకు అందే. ఖేలో ఇండియాది గోల్డ్ వచ్చినప్పుడు నాకు వచ్చే రివార్డ్లో కూడా హాఫ్ అడిగిండ్రు, లాస్ట్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నమెంట్ యాజ్ వెల్. ఇప్పుడు మెస్సీ వచ్చిండు కదా, మెస్సీకి నెత్తి మీద వేసుకుంటు కదా, అండ్ ఇన్ని క్రోర్స్ ఇచ్చిండు కదా, అదే ఫండ్ స్టేట్లో పెడితే మస్తు మంది ఛాంపియన్స్ వస్తారు. ఒక్క పార్టీ ఆన్ టైం ఎప్పుడు నాకు సహకరించలేదు. స్టిల్ నేను నా స్టేట్కి, నా కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నా. ఇది జనాలకు అర్థమైతే బాగుంటుంది. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు మార్షల్ ఆర్ట్ వరల్డ్ ఛాంపియన్ ప్రతిభ గారు. రీసెంట్గా తనకు సంబంధించి ఒక ఇష్యూ జరుగుతుంది, దానిపైన క్లారిటీ తీసుకుందాం. హాయ్ ప్రతిభ గారు. నమస్కారం. రీసెంట్గా ఏదైతే మీరు మీ ఇష్యూకి సంబంధించి బీఆర్ఎస్ మంత్రి కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. అంటే ఆ ఇష్యూకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నేను వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళ దగ్గర నుంచి కూడా క్లారిటీ తీసుకున్న, వాళ్ళు కూడా చెప్పడం జరిగింది దానికి మీకు ఎలాంటి సంబంధం లేదు, మేము మీ పిఏని మాత్రమే ఆ రోజు అన్నామని. అంటే మీరేమో మంత్రే చేశారని క్లారిటీ ఇచ్చారు. అంటే హెరాస్మెంట్ అనేది అతని దగ్గర నుంచే వచ్చిందని చాలాసార్లు చెప్పడం జరిగింది. తను ఇప్పుడు క్లారిటీ ఇచ్చారు. అంటే దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? 2022లో సీదా పోయి కొడదామని అన్నాడు సిద్ధు అన్న, జర్నలిస్ట్ సిద్ధు. అంటే లేదు అన్న, బేసిక్ డిగ్నిటీ యాజ్ అ ఇంటర్నేషనల్ అథ్లెట్ కొన్ని ఉంటాయి. ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నాం కదా, మేము పైసల కోసం చేస్తలే, జనాలను దోచుకొని రాలే నేను నాకు స్టేట్కి, నా కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తున్నా. సో అప్పుడు కొడితే సిచ్యువేషన్ ఎట్లుంటుండే మీరు అందాజ్ వేసుకోవచ్చు. వాళ్ళు నన్ను నెత్తి మీద పెట్టుకొని చూసుకోవాల్సిన వాళ్ళు, చూసుకోకుండా నన్ను ఈరోజు ట్రోల్ చేస్తుండ్రు. వాళ్ళకి తెలియాలి వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తుండ్రు అనేది. అండ్ కార్యకర్తలకి ఇవ్వలేమంటే అదేనా బేసిక్ విచక్షణ ఉండదా? ఏం మాట్లాడుతుండ్రు అసలు, రియల్గా ఏంటి? మీ ఫ్యామిలీ మెంబర్కి ఎవరికైనా ఇట్లే ధమ్కి ఇస్తే ఫస్ట్ ఫ్యామిలీ చూసుకుంటావా, నువ్వు ఇంకేమన్నా చూస్తావా? జనరల్ క్వశ్చన్. యాజ్ ఎ నార్మల్ హ్యూమన్గా మనం ప్రియారిటీ ఫ్యామిలీకే ఇస్తాం. ఆల్రెడీ నేను నా లైఫ్ని రిస్క్ చేసి మెడల్స్ తీసుకొస్తున్నా. నాది ముచ్చట కాదు, ఇట్ కేమ్ మీ ఫ్యామిలీ ఏడుందో తెలుసు అన్నారు. బ్యాక్ స్టెప్ వేసినా నేను. సో అండ్ అప్పుడు నేను కేసు ఫైల్ చేసి ఉంటే అంటే మీరు ఇష్యూ రేస్ చేసినప్పుడు మీకు థ్రెటన్ కాల్స్ ఏమన్నా వచ్చా? మీ ఫ్యామిలీ ఎక్కడుందో మాకు తెలుసు, అదే ఎవరి నుంచి? వాళ్ళని డైరెక్ట్లీ హీ వాజ్ బ్యాక్ సైడ్, వాయిస్ అన్నది ఉంది. సంబడి కాల్డ్ మీ, ఎవరినైతే నేను బాబాయ్ అన్నానో ఆయన రైట్ హ్యాండ్, నా చుట్టం కాదు ఆయన. ఓకే. హీ కాల్డ్ మీ అండ్ మీరు ఆ రికార్డింగ్స్ అన్ని తీయొచ్చు. ఇప్పుడు కూడా మీకు ఆప్షన్స్ ఉంటాయి కావాలంటే. ఏమంటారు, ఆ మొబైల్ది
దగ్గర వెళ్ళి అవి కట్ చేసుకొని మీరు వినడానికి ఆప్షన్స్ ఉంటాయి. Hmm. ఎట్లన్నా చేసి ఆమె వాయిస్ బంద్ చేపియండి అంటున్నా ఆయన. ఓకే. లైక్ మీరు నాకు వాయిస్ లేదు, వాళ్ళంతా ఒకటి, నొక్కదాన్ని ఒకటి, స్టిల్ నేను స్ట్రాంగ్ గా నిలబడ్డా అన్నందుకే కదా నాకు ఫ్యామిలీ దాకా థ్రెటనింగ్స్. అండ్ నేను అప్పుడు ఫాట్ కొట్టుంటే సిచ్యువేషన్ ఏంటి, ఒక్కటే క్వశ్చన్ చేస్తున్నా. బేసిక్ డిగ్నిటీ మెయింటైన్ చేసిన కదా, మీకు చేయనీకి వస్తలే, ఇంత లూజ్గా మాట్లాడుతుంది మీ కార్యకర్తలు, మీరు అప్పుడే రిసాల్వ్ చేయొచ్చు సారీ చెప్పి. అందరూ వేరే వేరే పార్టీ వాళ్ళందరూ వచ్చి పరామర్శకు వస్తా అన్న నేను చెప్పిన ఓకే సాల్వ్ చేయొచ్చు కదా, ఎందుకు చేయలేదు? అప్పుడు మీడియా అందరు కూర్చొని రిసాల్వ్ చేద్దామంటే నో చెప్పిండ్రు. 3 days బ్యాక్ అట్లా ఆ ఎక్స్ మినిస్టర్ ని నన్ను కూర్చోబెట్టి రిసాల్వ్ చేస్తా అంటే నో చెప్పిండ్రు. మీ సైడ్ మిస్టేక్ లేదు కదా, కూర్చోవచ్చు కదా, ఎందుకు వస్తలే? అయితే ఈ ఇష్యూలో రీసెంట్గా మాట్లాడారు ఎక్స్ మంత్రి. అయితే దీంట్లో బాబాయ్ అంటే మీ బాబాయ్ క్లారిటీ ఇచ్చారని చెప్తున్నారు. అంటే బాబాయ్ కాదు, ఆయన రైట్ హ్యాండ్. నేను అందరినీ అన్న కాక అని చెప్పి పిలుస్తా. మా ఓన్ బాబాయ్ని నేను కాక అంట. జనరల్లీ మనుషుల్ని అన్న అని, బాబాయ్ అని, ఇంకేదో అని దూరం పెడతాం కదా, బేసిక్ కాంటాక్ట్. అలాగా ఆయన రైట్ హ్యాండ్, ఆయన నా చుట్టం కాదు. ఓకే. అండ్ ఒక క్వశ్చన్, ఆయన అతన్ని దేవుడు అని అన్నారు. దేవుడు అనాలంటే దేవుడు టైప్ పనులు చేసిన వాళ్ళని అంటారు. ఐఎమ్ సారీ టు సే, నన్ను ఎంత ట్రోల్ చేస్తారో నాకు తెలియదు కానీ, బట్ యాజ్ ఇట్ ఈస్ నేను ఎగ్జాక్ట్ ఇది ఫీల్ అవుతున్నా. దేవుడు లాగా బిహేవ్ చేస్తే దేవుడు అంటారు, వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటే వాళ్ళకి దేవుడు అవుతాడేమో, అందరికి కారు. అంటే మీరు చాలా ఇయర్స్ నుంచి దీని మీద ఫైట్ చేస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో కొంచెం మీ వైపు సపోర్ట్గా పలుకుతున్నారు. ఎందుకంటే ఎగైనిస్ట్ అంటే చాలా వరకు చూసాం, కొన్ని పేజెస్లలో మీకు సపోర్టివ్గా కొన్ని వీడియోస్ కూడా చూసాము. అయితే ఇప్పుడు బాగా వినబడుతున్న మాట ఏంటంటే మీరు కాంగ్రెస్ పార్టీనా బీజేపీ పార్టీనా, అందుకని బీఆర్ఎస్ పార్టీకి ఎగైనిస్ట్గా మాట్లాడిస్తున్నారు అని అంటున్నారు. నేను ఏ పార్టీకి సంబంధం లేదు, నేను ఇండియన్ రిప్రజెంట్ చేస్తున్నా. అండ్ లిటరలీ నేను కాంగ్రెస్ని క్వశ్చన్ చేస్తున్నా. హయాంలో ఉంది ఈరోజు. సో మా ఎమ్మెల్యే, నాది జుక్కల్ నియోజకవర్గం, మా ఎమ్మెల్యే అసెంబ్లీలో నా గురించి మాట్లాడింది. నా ఏరియా నుంచి కూడా గ్రౌండ్ లేదు, కోచ్ లేడా, ఆడ నుంచి ఒక ఛాంపియన్ ఎట్లయితే సిరాజ్కి సపోర్ట్ చేసినావో అట్లా సేమ్ నా ప్రతిభకు కూడా సపోర్ట్ చేయని అన్నాడు. ఏ ఎమ్మెల్యే అంటాడు అసెంబ్లీలో. అన్న తర్వాత సీఎం ఏం చేయలే, కాంగ్రెసేగా. నేను కాంగ్రెస్ అయితే చెయ్యాలి కదా, ఏం చేస్తుంది? సీదా క్వశ్చన్ టు సీఎం. మెస్సీకి అంతా నెత్తి మీద ఎక్కించుకుండ్రు, నా అచీవ్మెంట్స్ కనిపిస్తలే. నాకు రొనాల్డో ట్రస్ట్ నుంచి కంప్లీట్ వాళ్ళ కంట్రీని బిల్డ్ చేయడానికి నాకు హ్యూజ్ మనీ, స్టిల్ ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నా. వారణాసి వెళ్తే పోలీస్ వచ్చి నాకు బేసిక్ దర్శనం, ఎంత బ్యూటిఫుల్లీ ఉంటుంది నాకు ట్రీట్మెంట్ అంటే, నా స్టేట్ వాళ్ళకి కనిపిస్తలేదా? కానీ మీరు రీసెంట్గా మాట్లాడినప్పుడు బీఆర్ఎస్ అంటే ఎక్స్ మినిస్టర్ది అంటే మంత్రి ఉన్నప్పుడు బాగుందా, ఇప్పుడు బాగుందా అన్నప్పుడు మీరు అంటే ఇప్పుడు కొంచెం బెటర్ గా ఉందని కూడా నేను ఏ పార్టీది మెన్షన్ చేయను, నేమ్ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ ఏం మెన్షన్ చేయను. ఇప్పుడు జనరల్లీ యాజ్ ఇట్ ఈస్ నేను ఏం ఫేస్ చేసిన, లాస్ట్ గవర్నమెంట్ దిస్ గవర్నమెంట్ టైప్ మాట్లాడతా. నేను ఏ పార్టీని మెన్షన్ చేయ, నాకు ఏ పార్టీతో సంబంధం లేదు. నేను ఏం ఫేస్ చేసిన, నా జర్నీ ఏంది, ఇది నేను జనరల్లీ ఎక్స్ప్రెస్ చేస్తా. నేమ్స్ కానీ మినిస్టర్స్ పేర్స్ కానీ ఏం చెప్పను. నేను ఇంటర్నేషనల్ అథ్లెట్, ఆయన మినిస్టర్, లైక్ అట్లాగా మెన్షన్ చేసి నేను ఫేస్ చేసిన థింగ్స్ చెప్తున్నా. మీరు దాన్ని తీసుకొచ్చి రచ్చ పెంట చేస్తే నాకు సంబంధం లేదు. అండ్ నేను ఫేస్ చేసిన దానికి నాకు న్యాయం జరగాలి. ఈ పొలిటీషియన్స్ దగ్గర న్యాయం ఇవన్నీ మాట్లాడడానికి నడవదు. కానీ బేసిక్ గా నేను డిగ్నిటీ మెయింటైన్ చేసినప్పుడు మీరు డిగ్నిటీ మెయింటైన్ చేయాలి అని అంటున్నా. అది మీకు ఏ రేంజ్ దాకా అర్థమవుతుందో అది మీ విచక్షణ, మీ విజ్ఞతకు వదిలేస్తున్నా. ఓకే. అంటే ఇప్పుడు మీరు స్పోర్ట్స్ మినిస్టర్కి ఎగెయినిస్ట్గా చాలా నుంచి ఫైట్ చేస్తున్నారు. ఒకవేళ నెక్స్ట్ గవర్నమెంట్ అదే అయ్యుండి, అంటే మీరు పార్టీల గురించి మాట్లాడరు కాబట్టి నేను అంటే నెక్స్ట్ గవర్నమెంట్ ఒకవేళ అదే అయ్యి ఉంటే దాంట్లో కూడా సేమ్ స్పోర్ట్స్ మినిస్టర్ ఒకవేళ ఆయనే అయితే అప్పుడు ఏ విధంగా మీరు అంటే ఈ స్పోర్ట్స్లో కొనసాగుతారా, లేదంటే ఆయన ఉన్నాడని వెనక్కి తగ్గే అవకాశం ఏమన్నా ఉంటుందా? నాకు చాలా కంట్రీస్ని రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. పర్ హవర్ పే చేస్తుంది. వీళ్ళు నాకు వచ్చే రివార్డ్ లో కూడా హాఫ్ అడిగిండ్రు, లాస్ట్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నమెంట్ యాజ్ వెల్. ఎవరిని నేను స్పేర్ చేస్తలే. మీరు నేను కంట్రిబ్యూట్ చేస్తున్నా, మీరు దోచుకుంటుండ్రు. నేను ఇచ్చి పెద్దగా అయినా, మీరు తిని పెద్దగా అవుతుండ్రు. మీకు నాకు జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉంది. నన్ను పాలిటిక్స్ లో లాగకుంటే బెస్ట్.
నేను ఇవ్వాలని ఎవరన్నా కానివ్వండి నా జోలికి వస్తే నేను అస్సలు ఊరుకోను. ఓకే. అంటే సోషల్ మీడియాలో మీ మీద వచ్చే నెగిటివిటీ కావచ్చు, ట్రోల్స్ కావచ్చు, కామెంట్స్ కావచ్చు, ఇవన్నీ విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంటే దీనికి మీరేం సూటిగా ఏం సమాధానం చెప్తారు వాళ్ళందరికీ? మీకు లైక్ సండే తాగింది మండేకి దిగలేదు, మీకు ఫుర్సట్లు ఉన్నారు, మీకు ఏం పని లేదు, మీకు గోల్స్ లేవు, వాళ్ళు ఇచ్చే పులిహోర ప్యాకెట్కి మీరు ఇష్టం వచ్చినట్టు నా గురించి మాట్లాడే ముందు ఒక్కసారి నా గురించి గూగుల్లో కొట్టండి. నేను ఏం చేసినా, నేను ఏం అచీవ్ చేసినా, నాకు ఎన్ని కంట్రీస్ ఆఫర్ చేస్తున్నాయి, స్టిల్ నేను ఇదే తెలంగాణ బేసిక్ గ్రౌండ్ లెవెల్లో ఏమీ లేదు, స్టిల్ నా ఏరియాకి ఇప్పటికి ఒక గ్రౌండ్ లేదు, ఒక స్టేడియం లేదు. ఆడ నుంచి నేను ఇంత దూరం వచ్చిన ఫుక్కట్లో థౌజండ్స్ ఆఫ్ గర్ల్స్కి నేను ట్రైన్ చేస్తున్నా. నాకు సపోర్ట్ చేయాల్సిన ఏ గవర్నమెంట్ ఆన్ టైం ఎప్పుడు సపోర్ట్ చేయకపోగా ఉల్టా నన్ను ఇబ్బంది పెడుతుండ్రు. సో ఇది నేను జనాలకే వదిలేస్తున్నా, మీ ఇష్టం ఏమన్నా మాట్లాడండి, నాకు అవసరం లేదు. ఓకే ప్రతిభ గారు, చివరిగా అంటే దీన్ని ఎక్కడి వరకు తీసుకువెళ్ళాలనుకుంటున్నారు? అసలు మీకు అంటే దీని నుంచి ఏం కావాలి అనుకుంటున్నారు ఫైనల్గా? నేను ఏం కావాలనుకుంటలేను, నా జర్నీలో నేను ఏం ఫేస్ చేసినా చెప్తున్నా. సేమ్ వీళ్ళు ఇష్యూ క్రియేట్ చేసినప్పుడు నేషనల్ గవర్నమెంట్ ఇది మొత్తం కంప్లీట్ గా నేషనల్ మీడియా కవర్ చేస్తా అన్నది. నో, నాకు ఈ చిల్ల టాపిక్ లో బయట వచ్చే ఉద్దేశం లేదు అని చెప్పి అప్పుడు వాళ్ళకి మీడియాకి నో చెప్పిన. సో సేమ్ థింగ్ మళ్ళా ఏమంటారు, చాలా మంది పొలిటీషియన్స్ పరామర్శకు వస్తా అన్న ఈ చిల్ల టాపిక్ లో వద్దు అని వదిలేసిన. నా బయోపిక్ 4 years నుంచి డిస్కషన్స్ లో ఉంది. అప్పుడే తీసి ఇది హైలైట్ చేయొచ్చు చేయాలనుకుంటే. స్టిల్ నాకు ఇదంతా వద్దు, నాకు గోల్స్ ఉన్నాయి, ఇంకొన్ని అది అచీవ్ కాకముందు అనవసరమైన ఈ అటెన్షన్ నాకు వద్దు అని చెప్పి నేను చాలా చాలా సైలెంట్గా ఉంటా. నా పనేదో నాది. ఎవ్రీ సింగిల్ డే నాకు ఎన్ని మీడియాస్ కాల్ చేస్తాయి, ఇంటర్వ్యూస్కి, పోడ్కాస్ట్, ఎక్కడ వెళ్ళా ఫుల్లీ ఫోకస్డ్గా ఉంటా. నాకు ఒక డిస్ట్రాక్షన్ నేను ఎఫోర్డ్ చేయలేను ఎట్ దిస్ మూమెంట్. ఎంతమంది పొలిటీషియన్స్ మీట్ అవుతా అంటారు, నాకు ఏం చేసేది వీళ్ళతో మీట్ అయ్యి, నా పని నాది, నాదేం చేసుకుంటున్నా. నాకు ఏమన్నా సపోర్ట్ చేస్తారా? ఏం చేయరు, ఉట్టిగా ఫోటోలు తీసుకొని పోస్టులు చేయని. నాకు ఎందుకు ఇవన్నీ? నిజంగా వాళ్ళు ఏం చెయ్యరు తెలుసా. ఉట్టిగా ఇప్పుడు నాకు బీజేపీ సపోర్ట్ ఉంది, కాంగ్రెస్ సపోర్ట్ ఉంది అంటూ నిజంగా ఏమన్నా చేసిండ్రు అనుకుంటుండ్రా మీరు? అంటే ఏమి అంటే సపోర్ట్ కూడా ఏమి ఉండదా? ఏం చేయరు, మోరల్ సపోర్ట్ కూడా ఎప్పుడు చేయరు. అంటే నేను ఓన్లీ నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన వన్ అండ్ ఓన్లీ పర్సన్ జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంతారావు గారు అండ్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సార్ వాళ్ళ ఫ్యామిలీ. లాస్ట్ గవర్నమెంట్ లో ఆయన ఉన్నారు, ఇప్పుడు కూడా ఆయన ఉన్నారు. సో లాస్ట్ గవర్నమెంట్ లో డైరెక్ట్ సీఎం కి ఆయన లెటర్, అప్పుడు స్పీకర్ ఆయన, నా పక్క నియోజకవర్గమే టాలెంటెడ్ అమ్మాయి అని చెప్పి లిస్ట్ రాశారు. ఇంటర్నేషనల్ అథ్లెట్ కి ఎన్ని ఫెసిలిటీస్ ఇవ్వచ్చు ఫస్ట్ టైం నాకు తెలుసు. నాకు అప్పటిదాకా ఇన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఒక అథ్లెట్ కానీ కూడా తెలియదు. నేను స్ట్రాంగ్ అవ్వాలి, హ్యూమన్ వెపన్ అవ్వాలి, నా జోలికి ఎవరు వచ్చినా లైక్ అట్లా అదే మాత్రం ప్రిపరేషన్లో ఉన్నా నేను. సో ఆ రోజు ఫస్ట్ టైం చూసిన ఇంత ల్యాండ్ వస్తుంది, ఇన్ని డబ్బులు ఇవ్వచ్చు, ఇంత సపోర్ట్ చేయొచ్చు అని ఫస్ట్ టైం చూసిన. స్టిల్ ఇప్పుడు కూడా రీసెంట్ ఈ కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఆయన నాకు సీఎంతో కల్పించింది, ప్రెసెంట్ సీఎంతో. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. వాళ్ళిద్దరు నాకు సపోర్ట్ చేశారు ఈ జర్నీలో. డిఫరెంట్ పార్టీస్లో ఉన్న వాళ్ళు కూడా నాకు ఎంకరేజ్ చేశారు. అండ్ లాస్ట్ టైం ఉన్న ఎంపీ పోర్ట్ మినిస్టర్ ఆన్ టైం ఏం చేయనప్పుడు ఆయన పాకెట్ నుంచి నాకు 1 lakh ఇచ్చిండు ఇంగ్లాండ్ వెళ్ళాల్సిన టైంలో. ఎంపీ బీబీ పాటిల్ ఆయన పేరు. సో అంటే కొందరు సపోర్ట్ చేసిన వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ కాదు, నాకు చాలా మంది డిఫరెంట్ పీపుల్ సంబంధం లేని వాళ్ళు నాకు చాలా మంది సపోర్ట్ చేశారు. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళ గురించి నేను మాట్లాడతా, నన్ను ఇబ్బంది పెట్టిన వాళ్ళ గురించి కూడా నేను మాట్లాడతా. నా జర్నీ చెప్పుకుంటున్నా, నేను జర్నీలలో ఏం ఫేస్ చేసినా, నా స్ట్రగుల్ ఏంటి, యాజ్ అ సింగిల్ గా ఉమెన్ ఎంత ఫేస్ చేయాల్సి వస్తుంది. నేషనల్ మెడల్ తర్వాత ఇబ్బంది పెట్టంగానే అమ్మాయిలు భయపడి బ్యాక్ స్టెప్ వేస్తారు, నేను వెయ్యలే, నేను స్టిల్ నిలబడ్డా అని నా స్టోరీ నేను చెప్పుకుంటున్నా. అది మీకు ఎంత అర్థమవుతుందో మీకు తెలియాలి. అర్థం కాకుంటే సపోర్ట్ కాకుండా నాకు పర్సన్ చేయదు ఎవరు కూడా. నేను ఊరుకోను, నా జోలికి వస్తే అస్సలు ఊరుకోను. అంటే ఇప్పటివరకు మీరు ఫేస్ చేసిన ఇష్యూస్లో చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేసి ఇంటికి వెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారని కూడా మీరు అన్నారు. అంటే ఎందుకు వీళ్ళంతా ముందుకు రావట్లేదు? అంటే బెదిరింపుల వల్ల ఇవన్నీ మనకి ఎందుకు అని వెనక్కి వెళ్తున్నారు అనుకో. ఫస్ట్ థింగ్ చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుంది, చాలా ట్రైనింగ్ ఉంటుంది. నా ట్రైనింగ్ లో ఒక్కోసారి బ్లడ్ వామిట్ అయ్యేది, యూరిన్ లో బ్లడ్ వచ్చేది. ఏ రేంజ్ ట్రైనింగ్ అవుతుంది మీకు అర్థమవుతుందా? ఇంత కష్టపడుకుంటా తర్వాత ఇంకొకటి మెంటల్ టార్చర్ అవసరం లేదు. నాకు వేరే ఏం ఆప్షన్ లేదు. నేను డూ ఆర్ డై, ఇల్లు వదిలి వచ్చిన హైదరాబాద్కి. నాకు ఆర్డినరీ గర్ల్ లాగా లైఫ్ వద్దని నా ఫైట్ నేను చేస్తున్నా.
ఎవరు నాకు ఇప్పటిదాకా వీళ్ళు చేయాల్సిన అఫీషియల్ గా ఏ సహకారం అందలేదు, ఉల్టా నాకు ఇబ్బందే పెడుతుండ్రు. అంటే స్పోర్ట్స్ కోటాలో కూడా, అంటే స్పోర్ట్స్ లో కూడా చాలా వరకు ఫండ్స్ ఇస్తూ ఉంటారు కదా, అవి కూడా మీ వరకు అందే? ఖేలో ఇండియాది గోల్డ్ వచ్చినప్పుడు నాకు ఉంటది కదా ఫండ్ గోల్డ్ కి, అది కూడా నా చేతికి రాలే. నా స్టూడెంట్ ఒక అమ్మాయికి టాప్ 5 లో వస్తుంది, టాప్ 4 లో అట్లా వస్తే ఇస్తారు, ఆమెకు కూడా ఇవ్వాలి. ఓకే, మీరు ఏ ఫండ్ గురించి మాట్లాడుతున్నారు నాకు అర్థమైతలే. ఇవ్వాల్సింది ఇస్తలేరు అంటే గవర్నమెంట్ నుంచి స్పోర్ట్స్ అంటే స్పోర్ట్స్ కు వెళ్ళి ఆయన ఇంత అచీవ్ చేసినప్పుడు స్పెషల్లీ టాలెంటెడ్ కింద చేయడానికి చాలా ఉంది. చాలా మంది ఎమ్మెల్యేస్, ఎంపీస్ అండ్ వేరే స్టేట్ ఎంపీస్ కూడా ప్రెసిడెంట్ ఉన్న సీఎం కి నా గురించి సపోర్టింగ్ లెటర్స్ ఇచ్చిండ్రు. అంటే వేరే కంట్రీ అథ్లెట్, ఇప్పుడు మెస్సీ వచ్చిండు కదా, మెస్సీకి నెత్తి మీద వేసుకుంటు కదా, ఆయన ఇన్ని క్రోర్స్ ఇచ్చిండ్రు కదా, అదే ఫండ్ స్టేట్ లో పెడితే మస్తు మంది ఛాంపియన్స్ వస్తారు. పైసలు మీ ఇండ్లకి తీసుకోనికే సరిపోతలేవు మీకు, మీరు ఏం చేస్తారో నాకు తెలియదు. అండ్ కాంగ్రెస్ కి సపోర్ట్ అంట, ఏం చేస్తున్నా కాంగ్రెస్ సపోర్ట్ నేను చేయడానికి వాళ్ళకి, నేను బీజేపీకి సపోర్ట్ అంట. నాకు అట్లీస్ట్ నేను హ్యాపీ బీజేపీ, ఎందుకంటే మోదీజీ నా కోసం సెర్బియన్ ప్రెసిడెంట్ కి కాల్ చేస్తే ఇమ్మీడియట్ ఆ రోజు నాకు వీసా. వరల్డ్ ఛాంపియన్షిప్ లో ఈ రోజు సిల్వర్ వచ్చింది, ప్రీవియస్ గా ఆడిన అదే ఒక ఛాంపియన్షిప్. అది కాకుండా నాకు ఇంకేం సపోర్ట్ చేశారు, బేసిక్ మోరల్ సపోర్ట్ చేయలేదు. అండ్ ఎప్పుడైతే కేటీఆర్ కానీ కవితక్క కానీ నా గురించి ట్విట్టర్లలో పోస్ట్, నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా, అది కట్ చేసుకుని నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసుకున్నా. సో ఇట్స్ నాట్ అబౌట్ ఏ పార్టీ, ఇట్స్ అబౌట్ మై జర్నీ. నేనేం ఫేస్ చేస్తున్నా, నేను ఎట్లా రియాక్ట్ అవుతున్నా, నేను ఎక్కడ ఫీల్ అవుతున్నా, ఎక్కడ హ్యాపీ అయింది, ఎక్కడ కష్టం వచ్చింది, నా జర్నీ నేను చెప్పుకుంటున్నా. వింటే వినుండి, లేకపోతే లేదు. మీరు ఇంటే వచ్చేది లేదు, పోయేది లేదు. నాకు ఎవరో రికమెండ్ చేస్తే తప్పక పోడ్కాస్ట్లోకి వస్తాను. నేను జనరల్లీ నేను ఏ మీడియా ముందుకు కూడా రాను, నా పని నాది. పొద్దున్న నుంచి రాత్రి దాకా నా షెడ్యూల్ ఉంటుంది. 3 minutes కాల్ మాట్లాడడానికి చచ్చిపోతా. ఇప్పుడు నాతో పాటు ట్రైన్ అయ్యే అథ్లెట్ ఉంటారు కదా, అక్క బ్రేకప్ అయింది, అక్క బాధలో ఉన్న అక్క, ఏడుపు వస్తుంది, చచ్చిపోవాలనుకుంటున్నా అంటే చచ్చిపో, నాకు కాల్ చేయకు, నాకు గోల్స్ ఉన్నాయి, నా పనులు ఉన్నాయి, నా షెడ్యూల్ డిస్టర్బ్ చేయకని చెప్తాను. సో మీరు అర్థం చేసుకుని నేను ఎంత సీరియస్గా నేను నా గోల్స్కి ఎఫర్ట్ పెట్టినా, ఫోకస్ ఎక్కడ మిస్ చేయకుండా ఇన్ని హవర్స్ ట్రైన్ అయినా నాకు ఇప్పుడు ఇట్స్ బిన్ 4-5 days నా ట్రైనింగ్ లేదు, చాలా డిస్టర్బ్ చేసేసింది నన్ను. అందులో అంటే మీరు మీ టార్గెట్ మీద కాన్సన్ట్రేషన్ చేశానంటారా? అంటే ఈ విషయాన్ని, అంటే దీన్ని వదిలేసి కాన్సన్ట్రేషన్ చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు అనిపించలేదా? అంటే ఇది మనకి వీళ్ళు అగైన్ రిపీట్ చేశారు కదా. నేను నార్మల్ ఇంటర్వ్యూ ఇచ్చాను, చాలా చాలా దగ్గర రికమెండ్ చేసి పిలిచిన ప్రతి దగ్గర నేను ఫేస్ చేసిన ఇష్యూస్ అన్ని చెప్పిన. ఇది ఒక్కదాన్ని పట్టుకొని వీళ్ళు ఇంత తిప్పి పెట్టి కూర్చొని 1-on-1 సాల్వ్ చేయండి కదా, దానికి నో చెప్పారు కదా, అయిపోయింది కదా, మళ్ళీ ఇంకెందుకు, ఎందుకు ఇన్నిసార్లు? తెలిసిన విషయాన్నే మీరు మళ్ళీ చెప్పడం జరిగింది, మళ్ళీ దాన్ని రిపీట్ చేసి మళ్ళీ దాని పెద్ద ఇష్యూ చేస్తున్నారు అంటున్నారు. అన్ని పార్టీస్ ఇన్వాల్వ్ ఉన్నాయి, నాకు ఒక్కదాన్ని ఒక్కటి చేసి వీళ్ళకి ఎంటర్టైన్మెంట్ చెప్తున్నా కదా. సండే తాగింది మండేకి దిగలేకుండా, న్యూస్ ఏం లేకుండా వీళ్ళకి అది ఎంటర్టైన్మెంట్ అయింది జనాలందరికీ. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే ఫైనల్ గా మీరు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎక్స్ మంత్రి గురించి మాట్లాడారు. అది ఏమైతుందంటే అది అడ్వాంటేజ్ ఇప్పుడున్న ఏదైతే మిగతా పార్టీస్ ఉంటాయో వీటికి వ్యతిరేకత ఉండే పార్టీ. రిపీట్, నేను బీఆర్ఎస్ అంటాలి, కాంగ్రెస్ అంటాలి, బీజేపీ అంటాలి, పార్టీస్ మాట్లాడతా, నా ఎక్స్పీరియన్సెస్ చెప్తా. ఆ మినిస్టర్ అని చెప్తున్నా, సమ్ ఎక్స్ లైక్ వాట్, పాత గవర్నమెంట్, కొత్త గవర్నమెంట్, ఇలానే మాట్లాడుతున్నా. ఎవరి పేరు తీస్తాలే, ఏ పార్టీ పేరు తీస్తాలే, నా గురించి నేను మాట్లాడుకుంటున్నా. వింటే వినుడి, లేకుంటే లేదు. కానీ మీరు మాట్లాడేదాన్ని మీ గురించి మాట్లాడుకున్నారు, కానీ మీరు మాట్లాడిన దాన్ని ఇంకొకరికి అడ్వాంటేజ్ అయిపోతుంది. అంటే మీకు ఇక్కడ అంటే నెగిటివ్. వీళ్ళు అడ్వాంటేజ్ చేసేటట్టు ఏం పనులు చేయలేరు, వీళ్ళంతా నాకు పరేషానే. ప్రతి గవర్నమెంట్ నన్ను ఇబ్బందే పెడుతుండ్రు, నిజంగా ఏమైనా చేస్తుండ్రా, ఏం చేస్తలేరు. వీళ్ళు జస్ట్ ఆ పొలిటికల్ గా నన్ను మిస్యూజ్ చేసుకుంటుండ్రు. చేయాల్సిన ఒక్క పార్టీ ఆన్ టైం ఎప్పుడు నాకు సహకరించలేదు. స్టిల్ నేను నా స్టేట్ కి, నా కంట్రీకి కంట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నా. ఇది జనాలకు అర్థమైతే బాగుంటుంది. ఓకే, అంటే మీరు ఫైనల్ గా ఇష్యూ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళందరూ కూర్చొని సారీ అని చెప్పి అక్కడితో ఆపేయాల్సింది. వార్నింగ్ ఇచ్చుడేంది, టార్గెట్ చేసి ఫాలో చేసుడేంది, జనాలకు తెలియాలి కదా. నేను ఫేస్ చేసిన జర్నీ చెప్తున్నా. ఇప్పుడు కూడా
వాళ్ళ సైడ్ ఏం తప్పు లేనట్టు మాట్లాడుతుండ్రు కదా, కూర్చోండి 1-on-1 అని అంటే 3 days బ్యాక్ నో ఎందుకు చెప్పాలి? మిస్టేక్ లేదు కదా, కూర్చొని అన్నారు మాట్లాడడానికి, నో అన్నారు కదా, మిస్టేక్ లేదు కదా, వదిలేయండి. మళ్ళీ ఇంకేంది, మళ్ళీ ఎందుకు తిప్పి 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 మీ కార్యకర్తలందరూ నాకు ఎందుకు మెసేజ్లు కాల్ చేసి ఇంత డే అండ్ నైట్ టార్చర్ పెడుతుండ్రు? ఓకే, కాల్స్ వస్తున్నాయి మీకు లైక్ రిలేటెడ్, లైక్ సపోర్టింగ్ కాల్స్ ఎన్ని వస్తున్నాయో డిస్టర్బెన్సెస్ కూడా అన్నీ ఉన్నాయి. ఓకే, మెసేజెస్ కూడా ఇష్టం వచ్చినట్టు ట్రోల్ చేస్తున్నారు. అవకాశం ఉంటే 3 డిఫరెంట్ మార్షల్ ఆర్ట్స్లలో ఇంటర్నేషనల్లీ గోల్డ్ పట్టుకొచ్చి తర్వాత నాకు ట్రోల్ చేయండి. అంటే ఈ ట్రోల్ చేసే విషయంలో కూడా మీరు పాత వీడియో ఏదైతే ఇష్యూ బయటికి తీసుకొచ్చారో అప్పుడు అది కూడా మాట్లాడారు. నాకు వీళ్ళు దమ్ చేస్తే దమ్కి ఇస్తే ఆప్షన్ లేక నేను వీడియో చేసి పెట్టిన. సో వాట్ ఎవర్ ది సిచ్యువేషన్, మినిస్ట్రీ రెస్పాన్స్ ఆన్ టైం చెయ్యకుండా నాకు వార్న్ చేసి నాకు ధమ్కి ఇచ్చి 1 year తర్వాత దానికి రిసాల్వ్ చేసి అది రిసాల్వ్ కాలే. అప్పుడు కూడా ఏం ఆప్షన్ లేక ఆ కింపెట్ ఇష్యూ బయట వచ్చినప్పుడు, నా ఇష్యూ మళ్ళీ రిపీటెడ్లీ బయట వచ్చినప్పుడు అప్పుడు నిజంగా ఏదో చేసినట్టు చేశారు. ఆ తర్వాత వరల్డ్ ఛాంపియన్షిప్ లో మెడల్ వచ్చినాక కేటీఆర్ గాని కవితక్క గాని రెస్పాన్స్ అయ్యారు. అదే రెస్పాన్స్ అప్పుడు కూడా ఇవ్వచ్చు, నాకు సపోర్ట్ లో మాట్లాడొచ్చు. ప్రతిభ మేము ఉన్నాం, ఏ మా పార్టీ అయినా ఏ పార్టీ అయినా ఎవరైనా ఇట్లా రాంగ్ గా బిహేవ్ చేస్తే ఊరుకోము. ఒక బేసిక్ మోరల్ సపోర్ట్ చేయొచ్చు, చెయ్యలేరు అదొక్కటే అంటున్నా. ఆన్ టైం ఎప్పుడు ఎవరు ఏం చేయలేదు. నన్ను ఇప్పుడు ఇబ్బంది పెట్టొద్దు, నా జోలికి వస్తే ఇవ్వాలని చూడా, నేను ఊరుకోను. నాకు వరల్డ్ చూస్తుంది, నాకు మొత్తం నేషనల్ మీడియా కాంటాక్ట్ ఉంది, ఇప్పటికి కవర్ చేస్తానే ఉన్నారు. వద్దు, నేను ఈ చెత్త న్యూస్లో బయట రాదలుచుకోలే. నేను నా బేసిక్ నా డిగ్నిటీ నేను మెయింటైన్ చేస్తున్నా, మీరు అదే రేంజ్ మెయింటైన్ చేస్తే బాగుంటుంది. లేదు అంటే ఎంత దూరం అయినా నేను వెళ్తా. ఇప్పుడు కెరీర్ అచీవ్మెంట్స్ చాలా అయ్యాయి. ఇట్స్ బీన్ 12 years ఆఫ్ మై జర్నీ. లాస్ట్ 1 year ఆఫ్ ఇప్పుడు లైక్ పీక్ స్టేజ్ లో ఉన్నా, అయిపోతుంది. ఈ ఇయర్ నేను అనుకున్న గోల్స్ అన్నీ అయిపోతాయి. నా కెరీర్ రిటైర్మెంట్ టైం. నేను తెలంగాణ నుంచి 100 వరల్డ్ ఛాంపియన్స్ ని చేద్దాము ఆ ఆలోచనల్లో ఉన్నా. మీ ఆలోచనల్లో మీ ఇల్లు నడవనికి, మీ 4 generations నడవని దగ్గరనే ఉంటాయి. నేను నా స్టేట్ నా కంట్రీ ఆలోచిస్తున్నా. నాకు ఉన్న ఆప్షన్స్ ఎట్లా ఉంటాయంటే, ఈరోజు ఇప్పుడు ఓకే చెప్తే రేపు మార్నింగ్కి పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్న బిలియనీర్స్ వెయిటింగ్లో ఉన్నారు. అవన్నీ కాదు, నేను ఏదో చేస్తున్నా, నా దారి నాది, నా లైఫ్ నేను, నా ట్రాన్స్లో నేను బతుకుతున్నా. మీకు అది అర్థం కాకపోతే నేను ఏం చేయలేను. ఓకే అండి ప్రతిభ గారు, అంటే మీరు ఈ విధంగానే ఇంతే స్ట్రాంగ్గా ముందుకు వెళ్ళాలని, దేశానికి మన రాష్ట్రాన్ని రిప్రజెంట్ చేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.